దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము వచనం 10 నుండి చదువుకుందామండి. 28:10 నుండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. చదవబడిన లేఖన భాగమును దేవుడే తన ఆత్మ ద్వారా మనందరికీ దీవించునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మనమందరము ప్రార్థించి నిరీక్షించిన విధముగా ఉదయకాలమున మందిర ప్రతిష్ట దేవుని మహిమార్థమై ఘనంగా జరిగినందులకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున దేవుడు తన దాసును బలపరచి గువ్వలో దాగి ఉన్న శ్రేష్టమైన పాఠములను మనకు బోధించినందులకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రేపు ప్రభుదినం, ఆరాధన దినం. గోలవలే పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని సన్నిధికి రావాలి. గోలవలే మనము ప్రభువుకు అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున్న లేఖన భాగమే. మరి ముందుగానే శ్యాంబాబు అన్నగారు ముందుగానే హెచ్చరిక చేశారు, పాల్గాంధీ గారు ఎక్కువ సమయం తీసుకోలే అని.
మరి నేను తీసుకోకుండా బ్రేక్ వేసేసాను, నేను కూడా తీసుకోను. నిజమే, 9 అయింది, దాటింది, 9:20 అయింది. 9:30కే ముగించమని అన్నట్టుగా నాకు వార్త వచ్చింది. మరి చాలా క్లుప్తంగానే ధ్యానించాలని నేను నిలబడి ఉన్నాను. యాకోబు జీవితంలో 2 ముఖ్యమైన స్థలాలు మనం చూస్తున్నామండి. ఒకటి బేతేల్, రెండవది పెనూయేల్ అండి. ఒకటి బేతేలు, రెండవది పెనూయేల్. బేతేలు అనుభవం ఎప్పుడంటే తండ్రి ఇంటి నుండి మామ ఇంటికి పారిపోతున్నప్పుడు బేతేలు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నామండి. పెనూయేలు యొక్క అనుభవం ఎప్పుడంటే మామ ఇంటి నుండి తండ్రి ఇంటికి పారిపోతున్నప్పుడు పెనూయేలు అనుభవం మనం చూస్తున్నామండి. బేతేల్ ఈ యొక్క మనం చదువుకున్న ఈ 28వ అధ్యాయంలో 10 నుండి 22 వచనాలు చాలా శ్రేష్టమైన వచనాలుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క లేఖన భాగము నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లేఖన భాగమును ఎత్తి తెలియచేశారండి. ఇదే లేఖన భాగమును అపోస్తలుడైన పౌలు కూడా ఎత్తి మళ్ళా ఈ సంగతులు తెలియచేస్తున్నాడు. యాకోబు బెర్షెబా నుండి పారిపోతున్నాడు. హారానుకు చీకటి పడింది. అక్కడున్న రాయిలో ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. ఆయన కలలో ఒక నిచ్చెన చూసినట్లుగా చూస్తున్నామండి. భూమి మీద ఒక నిచ్చెన నిలపబడి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. ఆ నిచ్చెన పైన యెహోవా ఉన్నాడు. దైవ ప్రత్యక్షత అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం, లేక దైవ దర్శనం. ఆ పైన ఆ కొన మీద ఆ నిచ్చెన పైన దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన పైన ఉండి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, ఈ స్థలమును నీకు ఇస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నీవు నలుదిక్కులా విస్తరిస్తావు, నీ వెళ్ళు స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను, మరలా నేను ఇక్కడికి నిన్ను తీసుకువస్తాను. యాకోబుకు నిద్ర తెలిసింది, భయపడిపోయాడు. నిత్యముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేనే. ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాడండి. ఇది నిజముగా దేవుని మందిరమే. బేతేల్ అంటే అర్థం ఏంటండి? దేవుని మందిరం. అక్కడ యాకోబు ఆ తలగడగా చేసుకున్న ఆ రాయిని స్తంభంగా నిలిపి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరం అన్నాడండి. మొక్కుకుని ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. నువ్వు నాకు అన్నీ ఇస్తే, ఆహారము బట్టలు ఇస్తే, నాకు ఇచ్చిన దానిలో నీకు 10వ వంతు ఇస్తానని దేవునికి మొక్కుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఈ అంశమును గురించి యేసు ప్రభువారు ప్రస్తావించారు, అపోస్తలుడైన పౌలు కూడా ప్రస్తావించాడండి. బేతేల్ అనే పేరు దేవుని మందిరము అనే ఆ మాట బైబిల్లో మొట్టమొదటిగా ఇక్కడే మనం చూస్తున్నామండి. దేవుని మందిరము అనే మాట మొట్టమొదటగా బైబిల్ ఇక్కడే మనం చూస్తున్నాం. బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, బైబిల్లో ఒక మాట మొట్టమొదటగా ఎక్కడ వస్తుందో ఆ లేఖన భాగానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది అని తెలియచేస్తున్నారండి. అలాగైతే ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి
ఆ యొక్క ఆఖరి వరకు వచనాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ముందుగానే చెప్పా, క్రీస్తు ప్రభు ఈ లేఖన భాగాన్ని ఎత్తి చెప్పారు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ లేఖన భాగాన్ని ఎత్తి చెప్పాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. మోసగాడైన యాకోబుకు దేవుని మందిరమును గుర్చిన సత్యములు బయలుపరిచాడు దేవుడు. మోసగాడైన యాకోబుకు. యోహాను సువార్త 3వ అధ్యాయములో నియమాలు కలిగిన నికోదేముకు క్రొత్త జన్మను గూర్చిన సంగతి బయలుపరిచాడండి. నియమాలు కలిగిన నికోదేముకు క్రొత్త జన్మను గూర్చిన సంగతి బయలుపరిచాడండి. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆరాధన గూర్చి సమరయ స్త్రీకి బయలుపరిచాడండి. ఆయన దయ, ఆయన సంకల్పం, ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరములు. పారిపోతున్న ఒక పాపికి దేవుని మందిరము గుర్చిన ప్రస్తావన. నియమాలు నిష్ట కలిగిన నికోదేముకు కొత్తగా జన్మించాలని చెప్పాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. సమరయ స్త్రీకి ఆరాధన గురించి సంగతులు బయలుపరిచాడు. దేవుని స్తుతిద్దాం, తల వంచి దేవునికి నమస్కారములు స్తోత్రములు చెల్లిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము ఆఖరి వచనములో 51వ వచనములో ఆ నిచ్చెన క్రీస్తు ప్రభు అని ఆయనే తెలియచేస్తున్నాడండి. చదివి సహాయం చేస్తారా? మరియు ఆయన ఆయనంటే క్రీస్తు ప్రభు. ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూసెదరు. ఆ నిచ్చెన పైన దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు కదండి. ఆ సంగతి యేసు ప్రభువు వారు ఎత్తి తేటగా తెలియచేస్తున్నారు. నిచ్చెన ఎవరో కాదు, భూమి మీద నుండి ఆకాశమునకు వేయబడిన నిచ్చెన, పాపమానవుని పరలోకములో చేర్చే నిచ్చెన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతుంటే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. నిచ్చెన గుర్చిన ప్రస్తావన ఇక్కడ చూస్తున్నాము. ఆ నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తంభమును గుర్చిన ప్రస్తావన మనం చూస్తున్నాం కదండి. ఆ స్తంభం చదవరే, ఆ సంఘము సత్యమునకు స్తంభం ఆధారం. యాకోబు తలగడగా చేసుకుని దాన్ని నిలిపి దాని మీద నూనె పోశాడు. ఆ స్తంభం దేవుని సంఘం, దేవుని మందిరం. నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. దేవుని మందిరం అంటే ఈ భౌతిక మందిరం కానే కాదు. క్రొత్త నిబంధనలో జీవము గల దేవుని సంఘం, సజీవమైన రాళ్ళగా మీరు దేవుని మందిరముగా కట్టబడుచున్నారు అని పేతురు భక్తుడు తెలియచేశాడు. చాలా క్లుప్తంగానే ధ్యానం చేయబోతున్నాం. బేతేల్ అని పేరు పెట్టాడు.
బెతేల్ అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే జీవము గల దేవుని సంఘం. ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు, అక్కడ నివసించి బలిపీఠమును కట్టు. దేవుని ఆజ్ఞ యాకోబుకు ఏంటి చెప్పండి? చదువుకున్నాం కదండి. ఇప్పుడు నీవు బేతేలుకెళ్ళు, నీవు బేతేలుకెళ్ళు. 122వ కీర్తన 1వ వచనం కూడా చదువుకుందామండి. 122వ కీర్తన 1వ వచనం కూడా చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు అంటే ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడండి? నేను సంతోషించి తిని. యాకోబుకు దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి చెప్పండి? నీవు బేతేలుకెళ్ళు. బేతేల్ అంటే చెప్పుకున్నాం కదండి, దేవుని మందిరం అనగా జీవం గల దేవుని సంఘం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి దేవుని ఆజ్ఞ ఏంటండి? నీవు చెప్పండి, ఆ మాట చెప్పండి సరిపోద్ది. బేతేలుకు అంటే దేవుని మందిరానికి, అంటే దేవుని సంఘానికి. క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి సంఘముగా కూడి రావాలి, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి, సంఘానికి వెళ్ళాలి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. సంఘానికి వేరుగా విశ్వాసి లేడు, సేవకుడు లేడు, పెద్ద లేడు, ఎవరు లేరు. నీవు సంఘానికి వెళ్ళు. పాత నిబంధన భాష మందిరానికి వెళ్ళు, బేతేలుకి వెళ్ళు. ప్రభువు దృష్టిలో సంఘము అమూల్యమైనదండి. నువ్వు బేతేలుకి వెళ్ళు, నువ్వు దేవుని సంఘానికి వెళ్ళు. నేను మంచి భక్తుడను, భక్తురాలను, చాలా ప్రార్థనా పరురాలను. నాకు ఒకరితో సంబంధం లేదు, ఒకరితో నాకు పని లేదు. నా ఇంటిలోనే నేను కూడుకుని నా ఇంటిలో నేను ప్రార్థన చేసుకుంటాను ఆయన అంటే అంతకంటే భక్తిహీనత ఇంకొకటి లేదండి. ప్రతి విశ్వాసి మందిరానికి రావాలి, అంటే సంఘానికి రావాలి. సంఘ సహవాసం. అక్కడ ఏం చేయమన్నాడు? బలిపీఠం కట్టు అన్నాడండి. అక్కడ బలిపీఠం కట్టినట్లుగా 35వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. అలాగైతే బేతేల్ అది ఆరాధనా స్థలం. అక్కడ బలిపీఠం యాకోబు కట్టినట్లుగా చూస్తాం, అది ఆరాధన స్థలం. మరి అన్నగారు ఉదయం చెప్పి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఆరాధన, సంఘంగా కూడి వచ్చి మనం ఏం చేయాలి? మన తండ్రిని ఆరాధించాలి. అతి ప్రాముఖ్యమైనది ఆరాధన. బేతేలుకెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు, సంఘంగా కూడి వద్దాం, దేవుని మందిరానికి వద్దాం, సంఘంగా కూడి వద్దాం. ఎందుకు వస్తున్నాం? మన తండ్రిని ఆరాధిస్తానికి వస్తున్నాం, మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి వస్తున్నాం. ఇది గాడ్స్ కమాండ్. వెళితే ఎల్లు కాదు, ఆప్షన్ కాదు, ఇట్ ఈజ్ ఏ మస్ట్. 35వ అధ్యాయములో యాకోబు వెళుదమన్నాడు. చూడండి, మీరు అన్య దేవతలను పారవేయండి, వస్త్రాలు మార్చుకోండి, బేతేలునికి వెళుదామంటున్నాడండి. బేతేలు పరిశుద్ధ స్థలం అండి, అది పవిత్రమైన స్థలం అండి.
మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? అక్కడ ఉన్నమాట చాలండి, ముగించుకుందాం. ఎలా వెళ్ళాలండి? పరిశుద్ధంగా పవిత్రంగా వెళ్ళాలి. ఆరాధనకు వస్తున్నాం, బలులు అర్పిస్తానికి వస్తున్నాం, పరిశుద్ధంగా పవిత్రంగా రావాలి. ఏ రోజు వచ్చినా సరే, ఒక ఆదివారమే కాదు, నియామక కూడికలు రాత్రులు ఉంటాయి. రాత్రులు నియామక కూడికలకు వచ్చినా, ఏ సంఘములో ఏది నియమానికి వచ్చినా మనం ఎలా రావాలి? పరిశుద్ధంగా పవిత్రంగా రావాలి. యాకోబుని అడిగితే ఇది ఎంతో భయంకరం, ఇక్కడ యెహోవా ఉన్నాడు, అది నాకు తెలియకపోయినే. అయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే నేను ఇట్లా ఆషామాషిగా పడుకునేవాడిని కాదు, మోకరించేవాడిని అనుకుంటున్నాడు. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆదివారమైనా ఏ రాత్రుల కూడికైనా అది పరిశుద్ధ స్థలం, అది ఆరాధన స్థలం. 28వ అధ్యాయంలో నీవు నాకు ఇచ్చిన యావత్తు ఏమంటున్నాడండి? నిత్యముగా నీకు చెల్లిస్తా. దేవుని మందిరములో ఆరాధిస్తాం. దేవుని మందిరములో మన కానుకలు సమర్పించే స్థలం అదండి. మన అర్పణలు అర్పించే స్థలం, మన కానుకలు సమర్పించే స్థలం దేవుని మందిరం. ఇంక చెప్పుకోవటం అక్కడికి రావాలి. మన కానుకలు, మన అర్పణం దేవుని మందిరానికి, సంఘానికి తీసుకురావాలి. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పంపటం కాదు, దేవుని మందిరానికి తీసుకురావాలి. అది కానుకలు అర్పణలు అర్పించే స్థలం. 35వ అధ్యాయమే 7వ వచనం. 35వ అధ్యాయము కాదు, 14వ వచనం అండి. 14వ వచనం. ఆయన తనతో మాట్లాడిన చోటు. చాలండి. ఆయన మాట్లాడిన చోటు బెతేల్లో ఆయన ఏం చేశాడు? యాకోబుతో చెప్పరే, ఆయన మాట్లాడాడండి. దేవుని సంఘములో, దేవుని మందిరములో, దేవుని సంఘములో అది వాక్య కేంద్రంగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు తన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడండి. అది దేవుడు మాట్లాడిన స్థలం. ఇక్కడ నుంచి వాక్యము మారుమ్రోగాలి. ఇక్కడ కూడి వచ్చి దేవుని మాటలు వింటాం, ఇక్కడ కూడి వచ్చి దేవుని వాక్యమును ఆలకిస్తాం. ఇక్కడ దేవుని వాక్యము పంచబడుతుంది. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు తన వాక్యము ద్వారా. ఇక్కడ మనం దిద్దుకుంటాం, మనం పురుకొల్పబడతాం, మన హృదయం గుచ్చబడిద్ది, మనము ఉజ్జీవపడతాం, మనకు ఆదరణ కలిగిద్ది. దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు మాట్లాడిన స్థలం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం అండి. 56:7 అండి. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద అర్పించు దహన బలులను అగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. దేవుని మందిరము ప్రార్థనా మందిరము. ఈ బేతేల్ దేవుని మందిరం, దేవుని సంఘములో ఏమి ఉంటుంది చెప్పండి? ఏం జరిగింది ఇక్కడ? ఇదే మందిరం. ఇక్కడ ప్రార్థన ఉంటుంది, ఇక్కడ ఆరాధన ఉంటుంది, ఇక్కడ వాక్య ధ్యానం ఉంటుంది. నా మందిరం ప్రార్థనా మందిరం.
నాట్ ఏ ఫంక్షన్ హాల్ బట్ ప్రేయర్ హాల్. చాలా మందిరాలు ఫంక్షన్ హాల్స్ అయిపోతున్నాయి. మరి వెస్ట్రన్ కంట్రీస్లో ఇంకా దారుణంగా ఉంది. సరైన వద్దులే, ప్రార్థనా మందిరం. ఇక్కడ ప్రార్థన జరుగుతుందండి. ఇక్కడ దేవుడు మానవుడు యాకోబుని దేవుడు కలుసుకునే స్థలం. మానవుని యొక్క మొర, మానవుని యొక్క ప్రార్థన ఇది ఆలకించబడే స్థలం. ఇది ప్రార్థనా మందిరం. ఆనాడు అపోస్తుల కాలంలో ఆది సంఘం మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటండి? ప్రార్థన. వారు కూడి ప్రార్థిస్తుంటే ఆ ఉన్న స్థలం ఏమండి? కంపించింది. వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ప్రతి స్థానిక సంఘం ఆరాధించే సంఘముగా, ప్రతి స్థానిక సంఘం ప్రార్థించే సంఘముగా, ప్రతి స్థానిక సంఘం దేవుని వాక్యమును ప్రకటించే సంఘముగా, ప్రతి స్థానిక సంఘం అర్పణలు కానుకలు అర్పించే స్థలముగా మనం చూస్తున్నామండి. మరలా అదే వచనం చదువుతారా? అదే వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అదే 56 యెషయా గ్రంథం. నా ప్రార్థనా మందిరంలో ఆహా, ఇక్కడ ఆనందం ఉంది. దెర్ ఇస్ జాయ్ ఇన్ హిస్ హౌస్. ఇక్కడ ఆనందం ఉంది, లోకములో లేదు ఆనందం. దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన మాట్లాడుతుంటే విని అందరితో కలిసి ప్రార్థన చేసుకుంటూ మన హృదయాలు కృమ్మరించుకుంటుంటే, ఆయన వాక్యం ద్వారా మనం ఆదరించబడుతుంటే, లోకములో లేని ఆనందం ఎక్కడుంది చెప్పరే? దేవుని మందిరములో ఉన్న, దేవుని సంఘములో. ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనములో ఆఖరి మాట. అక్కడ ఆశీర్వదింపబడునను, ఆశీర్వాదము అనే మాట చూస్తున్నామండి. ఆశీర్వాదం అనే మాట చూస్తున్నాం. చాలండి. దేవుని మందిరములో ఏముంది చెప్పరే? మందిరం అంటే ఈ కట్టడం కాదు, సంఘం. అక్కడ శాశ్వత ఆనందం, ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉండాలి. ఇక్కడ ఆశీర్వాదం ఉంది. ఇక్కడ దీవెన ఉన్నది, ఇక్కడ ఆశీర్వాదం ఉంది. దేవుని ఆజ్ఞ, నువ్వు బేతేలుకెళ్ళు. ఎన్నటికి సంఘ సహవాసం మానకూడదు. అక్కడ ఆరాధన, అక్కడ ప్రార్థన, అక్కడ వాక్య ప్రకటన, అక్కడ అర్పణలు, అక్కడ ఆనందం, అక్కడ ఆశీర్వాదం మనం చూస్తున్నాం. అయితే ఒక 2 నిమిషాలు నాకు సమయం ఉంది. ఈ యొక్క లేఖన భాగానికి నేనేమని పేరు పెట్టుకున్నానంటే, పారిపోతున్న పాపిని వెదకిన రక్షకుడు. ద సీకింగ్ సేవియర్. యాకోబు ప్రాణ భయము చేత అన్న వచ్చి చంపుతాడేమోనని పారిపోతున్నాడు. యాకోబు జీవితంలో చీకటి వచ్చింది. తల కింద రాయి బలి మెత్తగా ఉంటుంది కదండి, చెప్పరే? తల కింద రాయి, హృదయంలో ఏముంది? ఆందోళన, భయం. చుట్టూ ఏముంది? చీకటి. ఆయన ఉన్నది ఎక్కడ? అరణ్యములో, భీకరమైన అరణ్యములో. ద్వితీయోపదేశకాండములో మనం చూస్తున్నామండి. ఒక పాపి యొక్క పరిస్థితి యాకోబులో మనం చూస్తున్నాం. భీకరమైన అరణ్యములో తల కింద నెమ్మది లేదు, సమాధానం లేదు, హృదయంలో శాంతి లేదు, ఆందోళన, అలజడి, మరణ భయం, భీకరమైన అరణ్యములో దిక్కులేని వాడుగా ఉన్నప్పుడు ఎవరు కనుగొన్నాడు? ఎవరు పరామర్శించాడు? ఎవరు ఆవరించాడు? ఎవరు కనుగొన్నాడు? పాపిని వెతికిన రక్షకుడును మనం చూస్తున్నామండి. లూకా సువార్త 19:10
నశించిన దాన్ని వెదకి రక్షించడకు మనిషి కుమారుడు వచ్చాను కదండి. నశించిన దాన్ని వెదకి రక్షించడకు మనిషి కుమారుడు వచ్చాను. రోమాపత్రిక 3:11-12 చదివితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. తర్వాత ఏంటండి? దేవుని వెదకువాడు లేడు, ఒక్కడు కూడా లేడు. మానవుడు దేవుని వెదకటం ఎప్పుడో మర్చిపోయాడండి. మానవుడు దేవుని వెదకటం లేదు. ఇతర గ్రంథాలు, ఇతర మతాలు, ఇతర శాస్త్రాలు ఏం చెప్తుందంటే, మానవుడా నువ్వు దేవుని ఎదుకురా అంటున్నాయి. ఎంత ఎదిగినా దొరకట్లేదేందయ్యా అని పాటలు పాడుతున్నారు కదండి. మానవుడా నువ్వు దేవుని వెతకమంటుంటే దేవుడేమన్నాడో తెలుసా? నువ్వు కాదు నన్ను ఎతికేది, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను. ఎక్కడి నుండి వచ్చాడు? కనరాని దివ్య మహిమ నుండి వచ్చాడు. ఎవరిని వెతకటానికి? పాపివైన నిన్నే. పాపం చేత నాశనానికి, నరకానికి, అగ్నికి పరుగులు తీస్తున్నా నిన్ను నన్ను చూసి జాలిపడి అరక్షకుడు 2000 సంవత్సరాలు అన్నాడు నీ కొరకు నా కొరకు పరుగున వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా వెతుకుతున్నాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో తన రక్తమును ధారపోశాడు, తన ప్రాణమును పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన వెతికే దేవుడు, ఆయన వెతికే దేవుడు. దొరికితే ఏం చేస్తాడు? భుజాన్ని వేసుకుంటాడు. దొరికితే ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. దొరికితే ఏం చేస్తాడు? తండ్రి ఇంటికి చేరుస్తాడు. యేసు ప్రభువుని నమ్మండి. ఇప్పుడు వెతుకుతున్నాడు, ఇంకా దొరకలేదా? ఈ రాత్రి కూడా ఎదుగుతున్నాడు, నిన్నే వెతుకుతున్నాడు. వెతుక్కుంటూ వచ్చాడు. ఆ పరలోకుడు వచ్చాడు. ఆ రక్షకుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైనా ఈ ఆలోచన, నన్ను వెతుకుతున్నావా ప్రభువా? నన్ను ఎత్తుక్కుంటూ వచ్చావా? ఈ పాపిని ఎత్తుక్కుంటూ వచ్చావా? పరలోకుడు వచ్చావా? ఈ రాత్రి నా హృదయం నీకు ఇస్తున్నా. పాపిని క్షమించమని వేడుకో, ఒప్పుకో. క్షమిస్తాడు, రక్షిస్తాడు, పరలోకం ఇస్తాడు, తండ్రి ఇంటికి చేరుస్తాడు. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం, నీకు సంతోషం, పరలోకములో సంతోషం, దేవదూతలకు సంతోషం, దేవునికి సంతోషం, మాకు సంతోషం. ప్రార్థన చేసుకుందామండి. ఎన్ని దినాల నుంచి ఎదుగుతున్నాడో నీ కొరకు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వస్తున్నాడు. మంచోళ్ళని కాదు, నీతిమంతులను కాదు, పవిత్రులను కాదు, మా అంత మంచోళ్ళు భక్తి కలుగులు లేరు అనుకున్న వాళ్ళ కొరకు కాదు, ఎన్నిక లేని వారి కొరకు. పాపిష్టులను, పతనమైన వారిని, చెడిపోయిన వారిని, జీవితాలు పతనం చేసుకున్న వారిని, నెమ్మది లేని వారిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎదుగుతున్నాడు, ఇప్పుడు కూడా ఎదుగుతున్నాడు. ఈ రాత్రన్నా యేసయ్యకు దొరకవా? ఈ రాత్రైనా యేసు ప్రభువుకు దొరకవా? చిన్న ప్రార్థన చేసుకో. ఎంతో కాలం నుంచి ఎతుకుతున్నావయ్యా, నేను దొరకలేదు, తప్పించుకున్నాను, దాక్కున్నాను, తప్పించుకున్నాను, నీకు దొరకలేదు. దొరికే వరకు ఎతుకుతావా? నీ సన్నిధికి వస్తున్నా, నా హృదయం నీకు ఇస్తున్నా. పాపిని నన్ను క్షమించమని వేడుకో. క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఆయన కుమారుడు అవుతావు, ఆయన కుమార్తె అవుతావు, పరలోకం ఇస్తాడు. ఎవరైనా ఉన్నారా? నేను ఎతకపోయినా నన్ను ఎతికే ప్రభువా, ఎంతో కాలం నుంచి ఎదుగుతూ వచ్చావా నా కొరకు, ఇంకా ఎదుగుతున్నావా? ఈ రాత్రి కూడా ఎదుగుతున్నావా? ఈ రాత్రి నా హృదయం నీకు ఇస్తా అని యేసు ప్రభువుని నమ్ముకోవాలని, క్రీస్తు ప్రభువుకు
ఈ రాత్రే నేను దొరుకుతా, నా హృదయం ఇస్తానని హృదయంలో ఆ ఆశా ప్రేరేపణ కోరుకున్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత తీర్మానం చేపిస్తాం, ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిస్తాం. ఎవరైనా ఉన్నారా? పారిపోతున్న యాకోబును, పాపి అయిన యాకోబును వెదకినవాడు, పలకరించినవాడు, పరామర్శించినవాడు, నీ కొరకు నా కొరకు పరలోకం నుండి దిగి వచ్చినవాడు, ప్రాణం పెట్టినవాడు యేసయ్య చేతులు చాపుతున్నాడు. మేము ఎవరిని బలవంతం చేయం. ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి, నన్ను కూడా ఎదుగుతున్నాడా యేసయ్య? ఇటువంటి నన్ను ఎదుగుతున్నాడా? అలాగైతే నాకు హృదయం ప్రభువుకి ఇస్తానని ఆ కోరిక ఉన్నవారు, ఆ ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. కృపామయుడా, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెదకువాడు లేడు. మానవుడు వాస్తవంగా నిన్ను ఎదకాలి, నిన్ను ఎదగటం మానేశాడు. ఎప్పుడు మానవుడు ఎదగకపోయినా నువ్వే ఎత్తుకుంటూ వచ్చావా? ఈ పాపి కొరకు ప్రాణం పెట్టావా? మరణమును జయించి తిరిగి చేసి రక్తము కార్చి రక్షణ సిద్ధం చేసిన క్రీస్తు ప్రభువా, నీ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నా. వినవారి హృదయాల్లో మీ ఆత్మకార్యము జరిగించు తండ్రి. రేపటి మా ప్రభువు దినమునకు మమ్మను సిద్ధపరచమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.